వీడు దుర్మార్గుడే వీడు. ఆస్తి కోసం ఆరుగురి హత్య, ప్రాణ స్నేహితుడి కుటుంబం పైన కిరాతకం. 16 రోజుల్లో ఒకరి తర్వాత మరొకరిని హతమార్చిన నిందితుడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘోరం. వారిద్దరు ప్రాణ స్నేహితులు. కష్టమైన సుఖమైన కలిసి పంచుకునేవారు. స్నేహితులుంటే ఇలాగే ఉండాలన్నట్టుగా మెలిగేవారు. అలాంటిది అందులో ఒకరి ఆస్తిని కాజేయాలని మరొకరిలో పుట్టిన దురాశ ఆరుగురి హత్యకు దారి తీసింది. 16 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరిని ఒక్కో చోట నిందితులు హతమార్చారు. తెలిసిన వివరాల ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మక్లూరు మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ 33, ప్రశాంత్ 30 ప్రాణ స్నేహితులు. సుమారు 25 లక్షలుండే ప్రసాద్ ఆస్తిపై ప్రశాంత్ కన్నేశాడు. దాన్ని దక్కించుకునేందుకు ప్రసాద్ను అతడి భార్య రమణి 30, వారి కవలపిల్లలు చైత్రిక్ 7, చైత్రిక 7, ప్రసాద్ చెల్లెళ్ళు స్వప్న 27, స్రవంతి 24లను హత్య చేశాడు. అప్పు ఇప్పిస్తాడనుకుంటే ఓ యువతి ఆత్మహత్యకు కారకుడన్న నెపంతో ప్రసాద్ కుటుంబంపై ఊరి పెద్దలు గ్రామ బహిష్కరణ విధించారు. దీంతో స్థానికంగా ఉపాధి లభించలేదు. అప్పులు చేసి గల్ఫ్కు వెళ్ళాడు. అక్కడి నుండి తిరిగి వచ్చాక పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిలుపై బయటకు వచ్చాడు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో అప్పు ఇప్పిస్తాడని ప్రశాంత్ను ఆశ్రయించాడు. తనకున్న రెండిళ్లను అతడి పేరిట బదలాయించాడు. చెప్పిన గడువు లోపు ప్రశాంత్ అప్పించలేదు. ఇళ్లను తిరిగి ప్రసాద్ పేరిట బదలాయించడంలోనూ జాప్యం చేశాడు. దీనిపై ప్రశ్నిస్తే దాట వేస్తూ వచ్చాడు. దీంతో పెద్ద మనుషుల వద్ద ప్రసాద్ పంచాయతీ పెట్టాడు. అంతకు ముందే మక్లూరు నుంచి కామారెడ్డి పాల్వంచ మండల కేంద్రానికి ప్రసాద్ కుటుంబం సహా మక్కం మార్చాడు. అతడు స్థానికంగా నివాసం ఉండకపోవడంతో ఇళ్లను అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని ప్రశాంత్ పన్నాగం పన్నాడు. ప్రసాద్ కుటుంబం ఉన్నంత కాలం ఇళ్లను విక్రయించడం సాధ్యం కాదని భావించి వారిని అడ్డు తొలగించేందుకు పథకం రచించాడు. మొత్తానికి వీడేమో అప్పిప్పితనని ఇండ్లు బదలాయించుకున్నాడు. వాడేమో అప్పిప్పియకపోగా పైగా జాప్యం చేసిండు, ఆలస్యం చేసిండు. ఇక వీనికే ఆస్తున్నది కదా అని ఇక వీడు మెల్లగా ఈ పని పెట్టుకున్నాడు. ఇక ఇంతమందిని చంపే బదులు ఊరు పెద్దలను కూర్చోబెట్టి అప్పటిదప్పుడు బాండ్ పేపర్ తీసుకొచ్చి రాపించుకుంటే అయిపోయేదానికి అప్పు తీరకపాయే, ఆరుగురి మనుషుల ప్రాణాలు బాయే. వీడు ప్రాణ స్నేహితుడు అన్నోడు రాపించుకున్నాకనైనా తిరిగి ఇయ్యకపాయే. ఇంత కథ ఉన్నది. ప్రసాదు ప్రశాంత్ వాడు 33 సంవత్సరాలు, వాడు 30 సంవత్సరాలు. వాడు గల్ఫ్కు పోయి అప్పుల పాలైతే తిరిగి వచ్చి ఉన్న ఆస్తులు వీని దగ్గర కుదబెట్టి అప్పిప్పియరా అంటే వీడిప్పియకపాయ. వీడు ఎంత మూర్ఖుడు, ఎంత కిరాతకుడు వీడు. అంటే వీడేమనుకున్నాడంటే ఇండ్లు ఉన్నాయి 2, ఆ ఇండ్లు మన వశం అయితే అప్పులు తీరుతాయి అనుకున్నాడు. కానీ 6 ప్రాణాలు పోయాయి కదా ఇక్కడ. ఇదే అంటే ప్రాణ స్నేహితులు అంటే ఒకరి ప్రాణం ఒకటి తీసుకుంటే ప్రాణ స్నేహితులు, మామూలుగా ఉంటే ప్రాణ స్నేహితులు కాదు. ఇటువంటి వాళ్ళు ఇక స్నేహితులు, ప్రాణ స్నేహితులు అనే దాని అర్థాన్ని మార్చేస్తాను. ప్రాణ స్నేహితులు అంటే వాడు ఎప్పుడు చంపుతాడు అనుకున్నా మనం కావాలి కాసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇక నీకు దండవరా నాయన, నీ ప్రాణ స్నేహం వద్దు ఏదొద్దు ఇంటికి పంపాలి వాడిని. ఇదారా ఈ తెలివి కలతాను. ఇంత చిన్న చిన్న పిల్లల్ని చంపితేవి ఇక చూడు. మరి ఒకరు చంపినాకైనా వీళ్ళకి డౌట్ రాలే. మళ్ళా ఒకరి తర్వాత ఒకరిని వారం రోజుల తర్వాత వారం రోజులు కోడి పిల్లని కోసినట్టే కోసి పడేసింది వాడు. ఇది కథ.